ఈరోజు ఆఫీస్లో తొందరగా లాగౌట్ అయ్యి ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసి హైదరాబాద్ మాదాపూర్ నుండి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి బయలుదేరి ఈ ఓఆర్ఆర్ మీదుగా నేను బైక్ జర్నీ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి ఈ కమాన్ కనిపిస్తుంది అనమాట. ఈ కమాన్ లోపల నుంచి మనం స్వామివారి ఆలయానికి వెళ్తే ఈ ఆలయం ఎంత ఆహ్లాదంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎక్సలెంట్ అనమాట. అందులో ఈరోజు వీకెండ్ కాదు కదా, వీక్ డేస్ కదా, చాలా తక్కువ క్రౌడ్ ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. నేను లోపలికి వెళ్ళి ఆ ఆలయం ఆవరణలో కాసేపు తిరిగి స్వామివారికి కొన్ని ప్రదక్షిణాలు చేసి అలాగే ఆ స్వామివారిది అక్కడ అర్చన టికెట్ ఉంటే అర్చన టికెట్ తీసుకుని స్వామివారి దర్శనం చేసుకున్నాను. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ ధ్వజస్తంభం దగ్గర ఉన్న హనుమంతుని గరుత్మంతుని కూడా దర్శించుకుని నమస్కారం చేసుకుని కాసేపు ఆవరణలోనే స్పెండ్ చేశానండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి. మీరు కూడా ట్రై చేయండి. లోపల ఎలా ఉంటుందంటే వెరీ ఓల్డ్ టెంపుల్ అనమాట, యాన్షియన్ టెంపుల్. ఆలయంలో ఉన్నంతసేపు మీకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, మెంటల్ పీస్ఫుల్నెస్ అయితే. అదేవిధంగా ఆ ఆవరణలోనే ఈ హనుమంతుని ఆలయము అలాగే ఒక శివాలయం కూడా ఉందండి. ఆ శివాలయంలో శివలింగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయం అయితే అభిషేకం ఉంటుంది, మా సాయంత్రం అట్లయితే కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది. సో మీరు ఆ శివలింగాన్ని కూడా శివాలయాన్ని కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చినట్లయితే ఈ మండపం ఒకటి కనిపిస్తుందండి. మేబీ ఈ మండపంలో స్వామివారికి కళ్యాణం ఉత్సవాలు లాంటివి జరుపుతారనుకుంటా. కొంచెం రీనోవేట్ చేస్తున్నారు, వెరీ ఓల్డ్ అయిపోయింది అది. సో అది కొంచెం రీనోవేట్ చేస్తున్నారు. ఈ మెట్ల మీదుగా పూర్వం అయితే ఇది వరకు వెళ్ళినప్పుడు నేను పైకి వెళ్ళి కూడా చూశాను, బట్ ఇప్పుడు అది ఒక గేట్ పెట్టి క్లోజ్ చేశారు. మేబీ కొంచెం డెలికేట్గా ఉంది అది ప్రజెంట్ అయితే. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే ఈ టెంపుల్లో చాలా షూటింగ్స్ అవి జరిగాయండి, సినిమా షూటింగ్స్. నేను కూడా మురారి అనే సినిమాలో ఈ టెంపుల్ని చూసినట్టు గుర్తు. చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్స్ అయ్యాయి. ఇక్కడ అలాగే ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక 3000 రూపీస్ టెంపుల్ వాళ్ళకి కట్టి మనం ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నేను చూసాను, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆలయ ఆవరణలో ఒక కోనేరు కూడా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజెంట్ అది ఒక రెనోవేట్ వర్క్ జరుగుతోంది. ఆలయం చుట్టుపక్కల కొన్ని పొలాలు, నర్సరీలు కూడా ఉన్నాయి. ఆ నర్సరీలో కూడా ఫోటోషూట్లు అవి జరుగుతున్నాయి. నేను చూసి కాసేపు స్పెండ్ చేసి నేను ఇంటికి వచ్చేసాను.